అది కట్టుకున్న బట్టలు, పెట్టుకున్న నగలు ఏవి నాకొద్దు. అన్నింటినీ తగలబెడతాను. అది పీల్చిన గాలి కూడా ఈ గదిలో ఉండకూడదు. అది పడుకున్న ఈ బెడ్, బెడ్షీట్, పిల్లోస్, బ్లాంకెట్ ఏవి ఉండకూడదు. ఏం చేస్తున్నావు మంగా? ఏంటిదంతా? అది మనం 2 రోజులు ఇంట్లో లేం కదండి. రూమ్ అంతా డస్ట్ పట్టేసింది. దుమ్ము దులిపి సర్దుతున్నాను. ఆయన నీకే పనులు అవసరం? పని వాళ్ళు ఉన్నారు కదా. మన పని మనం చేసుకుంటే తప్పే ఉందండి. కరెక్ట్ గాని ఇప్పుడు నువ్వు పని చేయడానికి వీల్లేదు. నువ్వు వర్క్ చేస్తే నా బేబీ స్ట్రెస్ అవుతుంది. అవును, ఈ ఫోటోలు ఎందుకు పడేసావు? అవి నేను మీ ఎదురుగానే ఉండగా మళ్ళీ నా ఫోటోలు ఎందుకండి, అందుకే పడేశాను. అప్పుడేమో ఇష్టంగా పెట్టావు, ఇప్పుడేమో ఇలా పడేసావు. ఒక్కోసారి ఒక్కోలా ఆలోచిస్తావా? ఇక నుంచి ఒకేలా ఆలోచిస్తానండి. ఇప్పటి నుంచి నేనేం చేస్తానో అదే ఫైనల్. అన్నింటినీ మార్చేసి కొత్తవి ఫిక్స్ చేస్తాను. అవసరం లేదు, ఎక్కడివి అక్కడే ఉండనివి. నాకు అవసరం. ఇక్కడ నాది అనుకున్నది మాత్రమే ఉండాలి. అయినా ఇవన్నీ నీవి కావా ఏంటి? కావు. మరెవరివి? నిన్నటి మంగవి, నేటి నావి కావు. ఓ, నిన్నటికి ఈ రోజుకి మారిపోయావా? చెప్పాను కదండి, ఇకపై అంత కొత్తగా ఉండబోతుందని. నాకు చెప్పడం కాదు, పిన్నికో పని వాళ్ళకో చెప్పు. నువ్వు స్టేన్ తీసుకోకు. సరే, ఏ పని చేయకుండా నేనేం చేయాలి? నువ్వు నా బేబీని చూసుకోవాలి. బేబీ బేబీ బేబీ, అర్జెంటుగా దీన్ని తీసేయాలి. అలాగేనండి, మీ బేబీని నేను చూసుకుంటాను, నన్ను మీరు చూసుకోండి. ష్యూర్ బేబీ. పంతులు గారు, మా అమ్మాయి నిత్య శ్రీనివాస్ పేరు మీద అర్చన చేయండి. అలాగేనమ్మా. ఓం గణానాం త్వా గణపతికుం హవామహే కవిం కవీనాముపస్రవస్తమం. స్వామి, నా చిన్న కూతురు నిత్య పెళ్లి ఇష్టం లేక ఇల్లు విడిచి వెళ్ళిపోయింది. తను ఎక్కడుందో, ఏ పరిస్థితుల్లో ఉందో తెలియడం లేదు. మీరే దాన్ని నా దగ్గరికి చేర్చాలి. హారతి తీసుకోండమ్మా. శ్రీరామ రామ రామేతి రమ రామ రామ సహస్రనామ తత్వం రామ రామ. నా కూతుర్ని క్షేమంగా నా దగ్గరికి చేర్చే బాధ్యత నీదే స్వామి. ఓంకారం అద్వైత అమ్మా. నమస్కారం శాస్త్రి గారు, ఎలా ఉన్నారు? మంగెలా ఉందమ్మా? క్షేమంగానే ఉందా? మంగ బాగుంది శాస్త్రి గారు. నిత్యే ఇల్లు విడిచి వెళ్ళిపోయింది. ఎక్కడుందో ఏమైందో తెలియడం లేదు. మంగ ఎక్కడుందమ్మా? మా అల్లుడు జయ దగ్గరే ఉంది శాస్త్రి గారు. తను మంగే అని మీకు ఖచ్చితంగా తెలుసా? ఏమంటున్నారు శాస్త్రి గారు? మంగ ఏదో ప్రమాదంలో ఉందని
ఆ అఖండ దీపం చెప్తోందమ్మా. రాత్రి నుంచి ఆగ్రహించినట్టు అగ్నిజ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఈ దీపం ఆ ఇంటి శాపానికి ప్రతీక. అందుకే మంగ గురించి అడుగుతున్నాను. మీ అల్లుడి దగ్గర ఉన్నది మంగో లేక నిత్యో నిర్ధారణ చేసుకోండి. తను నిత్య అయితే మంగ ఖచ్చితంగా ప్రమాదంలో ఉంది. వెళ్ళండమ్మా. పరిస్థితి చేయి దాటకముందే మంగని కాపాడుకోండి. గుడ్ మార్నింగ్ మామ్. ఆయన నాపై కోపగించుకుంటారు, అసహించుకొని నన్ను వదిలేస్తారు. ఇక మీదట ఈ ఇంటి వైపుకు కూడా రాను. మన ఇల్లు దాటి ఎక్కడికి వెళ్ళను. బాయ్ అమ్మా. భగవంతుడా, తను నిత్య కాదు కదా. డాక్టర్, డాక్టర్. వీళ్ళు లోపలికి ఎందుకు వచ్చారు సార్? బయటికి వెళ్ళండి. తనకి స్ప్రో వచ్చింది కదా డాక్టర్. తను ఎవరో ఏంటో కనుక్కుంటాను. ఇప్పుడు కాదు, తను పూర్తిగా కాన్షియస్లోకి రానివ్వండి. డాక్టర్ ఒక్క నిమిషం. ఏమా, ఎవరు నువ్వు? ఏమా, నీ పేరేంటి? నీ వాళ్ళు ఎవరు? నీ అడ్రస్ ఎక్కడా? నువ్వు వాటర్లోకి ఎందుకు దూకావు? పొరపాటున పడ్డావా? ఆత్మహత్య చేసుకోవాలనుకున్నావా? లేక ఎవరన్నా కావాలని తోసారా? చెప్పమ్మా. చెప్పు చెప్పు. నువ్వు నేను చెప్పమ్మా, చెప్పు. నేను ఎవరు ఎవరు? నేను చెప్పు. నువ్వెవరు? పేరేంటి? చెప్పు. చెప్పమ్మా, చెప్పమ్మా. హలో అమ్మా, చెప్పమ్మా. ఇన్స్పెక్టర్, పక్క జరగండి. ఇన్స్పెక్టర్, తను మళ్ళీ స్పృహ కోల్పోయింది. దయచేసి బయటకు వెళ్ళండి. రూమ్ షిఫ్ట్ చేసిన తర్వాత ఇన్ఫార్మ్ చేస్తాను. అప్పుడు వచ్చి ఎంక్వైరీ చేయండి. అప్పటి వరకు పేషెంట్ని డిస్టర్బ్ చేయొద్దు. దయచేసి బయటకు వెళ్ళండి. బాగుందమ్మా, చాలా బాగుంది. నువ్వు అనుకున్న ప్రకారం అంతా బ్రహ్మాండంగా జరిగిపోయింది. మంగని చంపటం, మంగళ నటించటం, ఈ ఇంటికి కోడలుగా రావడం, ఎవ్వరికి ఏ అనుమానం రాకపోవడం చక్కగా ఉంది. నువ్వు పూర్తిగా మంగళ మారిపోయావు. ఇక నీకు జయవే జయమమ్మా. ఇంత పెద్ద విజయం సాధించిన
ఒక అపజయం కూడా ఉంది అంకుల్. ఇంకా అపజయమా? ఏంటమ్మా? ఆ మంగకు ఉన్నది నాకు లేనిది. మంగకుండి నీకు లేనిదా? ఓ వినయమా? ప్రెగ్నెన్సీ. అవునమ్మా, మంగ కడుపుతో ఉంది, నువ్వు లేవు, అదొక్కటే తేడా. అందుకే ఆ కడుపు లేకుండా చెయ్యాలి. మంగే లేనప్పుడు ఆ కడుపు లేకుండా ఎలా చేస్తావమ్మా? అందరి దృష్టిలో నేను కదా మంగని, అంటే నాకు కడుపు ఉండాలిగా. కానీ నీకు లేదుగా. ఆ లేని కడుపుని పోగొట్టాలి. నిజమేనమ్మా, తిరుపతిలో ప్రతి 2 అడుగులకో గుండోడు తగిలినట్టు ఈ ఇంట్లో ప్రతి 5 నిమిషాలకోసారి నువ్వు తల్లివి కాబోతున్నావు గుర్తు చేస్తారు. అమ్మో, ఈ రోజు కాకపోయినా రేపైనా నువ్వు ప్రెగ్నెంట్ కాదని తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. అంత దాకా రాణిస్తానా? వెంటనే అబోర్షన్ చేయించుకుంటాను. అదెలా సాధ్యం అమ్మా? లేని ప్రెగ్నెన్సీని ఉన్నట్టుగా చూపించలేదా? ఇప్పుడు అదే డాక్టర్తో లేని ప్రెగ్నెన్సీని పోయిందని చెప్పిస్తాను. అబ్బా, ఎలా పోయిందని అడుగుతారు కదమ్మా. ఎలా పోవాలో అలాగే పోతుంది. అది ఎలాగో కాస్త చెప్పమ్మా. చెప్పను, చేసి చూపిస్తాను. చెప్తే నాకు క్లారిటీ ఉంటుంది కదా. నాకు క్లారిటీ ఉంది. మరి కాసేపట్లో ఈ ఇంట్లో బీభత్సం జరుగుతుంది. అంతా ఏడుపులు, పెడబొబ్బలు. చెబితే తన సొమ్మేం పోతుంది? అసలే టెన్షన్తో బీపీ పెరిగి టాబ్లెట్లు మంగళకు వస్తున్నా. అసలే చంద్రిక కూడా పక్కన లేదు. అయ్యో, టాబ్లెట్లు కూడా లేవా? అమ్మో. పేషెంట్ ఇంకా స్పృహలోకి రాలేదు. తను ప్రెగ్నెంట్ అన్న విషయం రిపోర్ట్లో తెలిసింది. పిచ్చి పిచ్చి పనులు చేయడం, కడుపు తెచ్చుకోవడం, పరువు పోయిందని ప్రాణాలు తీసుకోవడానికి ప్రయత్నించడం. సార్ సార్ ఆఫీస్ ఫైల్పై సైన్ చేయాలి సార్. ఏంటి సార్ అలా ఉన్నారు? అంతా సెట్ అయిపోయింది కదా సార్. మంగా మేడం ఇంటికి వచ్చేశారు. ఇక నుంచి ఎక్కడికి వెళ్ళనని చెప్పారు. కడుపులో బేబీ కూడా బాగుందని డాక్టర్ చెప్పారు. నేను ఆలోచిస్తుంది వేరే చారి. ఇంకేం ఆలోచిస్తున్నారు సార్? హాస్పిటల్లో ప్రెగ్నెంట్ లేడీ ఎవరు ఎలా ఉంటుందో చూడకపోయినా తను నన్ను హాంట్ చేస్తుంది చారి. అంటే మేడం గారు ప్రెగ్నెంట్ కదండి, హాస్పిటల్లో ఉన్నవాడు కూడా ప్రెగ్నెంట్. బహుశా ఆ రకంగా కనెక్ట్ అయి ఉంటారండి. లేదు చారి, అంతకు మించి ఏదో ఉందని నాకు అనిపిస్తుంది. బాగా డిస్టర్బ్డ్గా ఉంది చారి. తను ఎవరు, తన భర్త ఎవరు, తన వాళ్ళెవరో, తను ఏ పరిస్థితుల్లో సూసైడ్ చేసుకోవాలనుకుందో, లేక తనని ఎవరైనా చంపాలనుకున్నారో అని ఆలోచిస్తుంటే మనసు ఏదోలా అయిపోతుంది చారి. తనంత ఈజీగా మర్చిపోలేకపోతున్నాను. హంట్ చేస్తూనే ఉంది. తనకేమీ కాదు సార్. పోలీసులున్నారు, ఎంక్వైరీ చేసి తన వాళ్ళకి అప్పచెప్తారు. తను ఏదైనా ప్రమాదంలో ఉంటే కాపాడతారు. చారి, తనకేమైనా మనం హెల్ప్ చేయగలమా? డబ్బు సాయం అయితే చెయ్యొచ్చు సార్, అంతకు మించి మనం ఏం చేస్తాం సార్? అయినా మీకు సంబంధం లేని మనిషి గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారేమో సార్. తనకు నాకు ఏదో సంబంధం ఉందనిపిస్తుంది చారి. ఏదో రిలేషన్ తన వైపు నన్ను లాగుతుంది చారి. 7 అడుగులు నడిచిన వాడే 7 జన్మలు తోడుంటాడు. భర్తగా నిన్ను భరించువాడే
బ్రతుకు దీపం వెలిగిస్తాడు అతని హృదయం నాటి చరామి అగ్నిహో. ఏమో చారి, నువ్వన్నట్టు నేనే అతిగా ఆలోచిస్తున్నానేమో కదా. అంతే సార్, వదిలేసేయండి. I love you, Jay. మంగా, మేడం, మేడం, మంగా, 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 మేడం, మంగా, అయ్యయ్యో, మేడం, మంగా, మంగా, అమ్మ మంగా, మంగా, లే మంగా, 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 లే మంగా. మంగా. మేడం, రక్తం వస్తుంది, త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్తాం. పట్టుకొచ్చేయండి. పదండి, త్వరగా. హలో, ఎలా ఉంది ఇప్పుడు? ఆర్ యూ ఓకే? వాళ్ళని లోపలికి రమ్మని చెప్పు. అలాగే డాక్టర్. డోంట్ వరీ, మీకేం కాలేదు, మీరు సేఫ్గా ఉన్నారు. అఖండ దీపం ఆగ్రహం నుంచి చల్లారింది అంటే మంగ ఆపద నుంచి బయటపడింది అన్నమాట. సార్, పేషెంట్కి స్పృహ వచ్చింది, రూమ్కి షిఫ్ట్ చేశాం. డాక్టర్ గారు రమ్మంటున్నారు. మీ గురించి ఎంక్వైరీ చేయడానికి పోలీసులు వచ్చారు, వాళ్ళకి వివరాలు చెప్పండి. నీకేం భయం లేదమ్మా, నిన్ను సేఫ్గా మీ వాళ్ళకి అప్పగించడానికే మేము వచ్చాం. నువ్వెవరు? నీ పేరేంటి? మీ వాళ్ళెవరు? మీరు కడుపుతో ఉన్నారు, కావాలనే నీటిలో దూకారా? లేక ఎవరైనా మిమ్మల్ని నీటిలో నెట్టి హత్య ప్రయత్నం చేశారా?
మంగా మంగా